ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 10,75,326 పరీక్షలు జరపగా కొత్తగా 45,209 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807కు చేరింది. వీరిలో 85,21,617 మంది కోలుకున్నారు. మరో 4,40,962 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 4.85% తగ్గింది. రికవరీ రేటు 93.69% పెరిగింది. కొత్తగా కరోనా బారిన పడి 501 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,33,227కు చేరింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 13,17,33,134 నమూనాలు పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 94.03%కి మెరుగుపడింది. గత 24 గంటల్లో 1,296 మంది కోలుకుని డిశ్చార్జ్ కావడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,50,453కు పెరిగింది. కాగా కొత్తగా 873 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,63,526కు చేరింది. నిన్న మరో 4 మరణించడంతో మృతుల సంఖ్య 1,430కి చేరింది. ప్రస్తుతం 11,000 యాక్టివ్ కేసులు ఉండగా వారిలో 9,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 152 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్ జిల్లాలో 78, రంగారెడ్డి జిల్లాలో 71 మందికి కోవిడ్ సోకింది. శీతాకాలంలో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున కోవిడ్ కేసులు పెరిగితే అవసరమైన ముందస్తు ఏర్పాట్ల గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు 64,000 పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ప్రజారోగ్య శాఖను మంత్రి ఆదేశించారు. పెద్ద ఆసుపత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి వరకు అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు మరో 2 నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, అయితే తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన సూచనలు ప్రజలు పాటించడం వల్ల కేసులు తగ్గాయని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంత్రి ఈటెలతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడా కూడా రాజీ పడలేదన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 నుంచి 160 కేసులు నమోదవుతున్నాయని, పాజిటివ్ రేటు 6% నుంచి 3.8%కి తగ్గిందని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,600 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ కు కొరత లేదని, సెకండ్ వేవ్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉందామని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కరోనా పాజిటివ్ గల ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పాజిటివ్ గల ఓటర్లు నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య తమ ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.